ఈరోజు అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్సు. ఈ మురళిలో బాబా మనస్సును స్వచ్ఛంగా, బుద్ధిని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుకోవాలి అన్నారు. మనం రోజు మా అమ్మ యొక్క విశేషతలను వింటున్నాం కదా. మా అమ్మ యొక్క మనసు చాలా స్వచ్ఛంగా ఉండేది. మా అమ్మకు ఎంత క్లారిటీ ఉండేదంటే బుద్ధిలో చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉండేవారు. మా అమ్మ ఎవరి యొక్క అవగుణాన్ని కూడా మనసులో, చిత్తంలో పెట్టుకునేవారు కాదు. దేన్నైనా విషయాన్ని పరిష్కరించిన తర్వాత వెంటనే మర్చిపోయేవారు. ఎవరికైనా ఏదైనా విషయంలో నచ్చజెప్పే సమయంలో లేదా కరెక్షన్ ఇచ్చే సమయంలో కూడా చాలా శుభ భావనతో మా అమ్మ వారితో మాట్లాడేవారు. అందుకే ఏదైనా మా అమ్మ ప్రేమతో శిక్షణ ఇచ్చిన పిల్లలకి బాధ కలిగేది కాదు. నాకు ఇలా చెప్పారు, నన్ను ఇలా అన్నారని ఫీల్ అయ్యేవారు కాదు. చాలా స్నేహంతో, ప్రేమతోనే దాన్ని స్వీకరించేవారు. ఇది మా అమ్మలో ఉన్నటువంటి చాలా గొప్ప విశేషత. ఎందుకంటే అందరూ కరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, కానీ ఇవ్వగానే విన్నటువంటి వాళ్ళు చాలా బాధపడతారు. నాకు నా విషయంలో ఇలా చెప్పారు అని. కానీ మా అమ్మ మాత్రం ఏది చెప్పినా పిల్లలు చాలా ప్రేమతో స్వీకరించేవారు. ఎందుకంటే మా అమ్మలో అంత లోతైన శుభ భావన వారి పట్ల ఉండేది. మరి ఈ మురళి 15 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో బాబా వినిపించినటువంటిది. मन को स्वच्छ, बुद्धि को क्लियर रख डबल लाइट फरिश्ता స్థితి का అనుభవ్ करो. మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకుంటూ డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవం చేసుకోండి. आज बाप दादा अपने स्वराज्य अधिकारी बच्चों को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన స్వరాజ్యాధికారి పిల్లలను చూస్తూ ఉన్నారు. స్వరాజ్ బ్రాహ్మణ్ జీవన్ కా జన్మ సిద్ధ అధికార హై. స్వరాజ్యము బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారముగా ఉంది. बाप दादा ने हर एक ब्राह्मण को स्वराज्य के तख्त नशीन बना दिया है. బాప్ దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మను తన స్వరాజ్యం యొక్క సింహాసన అధికారిగా చేశారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు అందరూ? స్వరాజ్యం యొక్క సింహాసనం పైన. स्वराज्य का अधिकार जन्मते ही हर एक ब्राह्मण आत्मा को प्राप्त है. స్వరాజ్యం యొక్క అధికారము ప్రతి ఒక్కరికి జన్మ తీసుకోగానే ప్రాప్తించింది. బాబా ఒడిలో ఈశ్వరీయ జన్మ తీసుకోగానే స్వరాజ్యం యొక్క సింహాసనం ప్రతి ఒక్కరికి లభించింది. जितना स्वराज्य स्थित बनते हो उतना ही अपने में लाइट और माइट का अनुभव करते हो. ఎంతైతే స్వరాజ్యంలో స్థితులవుతారో అంతే స్వయంలో లైట్ మైట్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. స్వరాజ్యంలో ఉన్నారు అంటే తేలికగా, ప్రకాశమయంగా, శక్తివంతంగా అనుభవం చేసుకుంటారు. బాప్ దాదా आज हर एक बच्चे के मस्तक पर लाइट का ताज देख रहे हैं. బాప్ దాదా ఈరోజు ప్రతి ఒక్క పిల్లల మస్తకంలో లైట్ అంటే ప్రకాశ కిరీటాన్ని చూస్తూ ఉన్నారు. जितनी अपने में माइट धारण की है उतना ही नंबरवार लाइट का ताज चमकता है. ఎంతైతే మీలో శక్తిని ధారణ చేశారో, మైట్ని ధారణ చేశారో, అంతే నంబర్ వారీగా లైట్ యొక్క కిరీటం కూడా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక బల్బు బాగా వెలగాలి అంటే దానికి అంత పవర్ లభించాలి కదా. పవర్ సరిగ్గా లేదనుకోండి, కనెక్షన్ లో కరెంట్ వస్తుందనుకోండి, లో పవర్ వచ్చినప్పుడు బల్బు కూడా లోగానే ప్రకాశించదు కదా. సేమ్ ఫార్ములా బాబా మనకు చెప్తున్నారు. ఒకవేళ మైట్ అంటే శక్తి తక్కువగా ఉంది అంటే మీ లైట్ ప్రకాశం కూడా తక్కువగానే ఉంటుంది.
बाप दादा ने सभी बच्चों को सर्वशक्ति अधिकार में दी है. బాప్ దాదా పిల్లలందరికీ సర్వశక్తులను అధికారంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు, కానీ ధారణలో నెంబర్ వారీగా అయిపోయారు. బాప్ దాదా చూశారు, సర్వశక్తుల యొక్క నాలెడ్జ్ అందరిలో ఉంది, ధారణలో కూడా ఉంది, కానీ ఒక్క విషయంలో తేడా వచ్చేస్తుంది. ఏ బ్రాహ్మణాత్మనైనా అడగండి, ప్రతి ఒక్క శక్తి గురించి వర్ణన ఎంతో బాగా చేస్తారు కదా, అందరూ చెప్తారు. ప్రాప్తి యొక్క వర్ణన కూడా ఎంతో బాగా చేస్తారు. ఈ శక్తి ఉంటే ఏం చేయగలుగుతాం, ఈ శక్తి లేకపోతే ఎలా ఉంటుంది, అన్నీ నాలెడ్జ్ పరంగా ప్రతి ఒక్కరూ చాలా బాగా చెప్పగలుగుతున్నారు. కానీ తేడా ఎక్కడ ఉంది అంటే, ఏ శక్తి యొక్క అవసరం ఏ సమయంలో ఉంటుందో ఆ శక్తిని ఆ సమయంలో కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. సపోజ్ ఇప్పుడు సహన శక్తి యొక్క అవసరం ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ సహించుకోలేకపోతున్నారు, ఎదుర్కోవాలనిపిస్తుంది. అంటే ఒక శక్తికి బదులు ఇంకొక శక్తిని ఉపయోగించాలి అనుకుంటున్నారు. యాక్చువల్గా మనసులో మాత్రం ఇది సహించేది అనేది అర్థమైపోయింది, ఇప్పుడు సహించే శక్తిని ఉపయోగించే సమయం ఇది అని. కానీ ఆ శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక్కడే తేడా వచ్చేస్తుంది అంటున్నారు. समय के बाद महसूस करते हैं कि इस शक्ति की आवश्यकता थी. సమయం గడిచిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు, అయ్యో ఆ శక్తిని ఉపయోగిస్తే బాగుండేది, అనవసరంగా ఈ శక్తిని ఉపయోగించాను అనుకుంటారు. బాప్ దాదా బच्चों को कहते हैं समस्या मुक्त बन सकते हो. బాప్ దాదా పిల్లలందరికీ చెప్తున్నారు, మీరు సమస్య ముక్తులుగా కాగలరు. सिर्फ सर्व शक्तियों को इमर्ज रूप में स्मृति में रखो और समय पर कार्य में लगाओ. కేవలం మీరు సర్వశక్తులను ఇమర్జ్ రూపంలో స్మృతిలో పెట్టుకోండి. మర్జ్ అయి ఉన్న లాభం లేదు, ఇమర్జ్ రూపంలో స్మృతిలో పెట్టుకోండి. అలాగే సమయానికి కార్యంలో వినియోగించండి. इसके लिए अपने बुद्धि की लाइन क्लियर रखो. దీనికోసం తమ బుద్ధి లైన్ని క్లియర్గా ఉంచుకోండి. जितनी बुद्धि की लाइन क्लियर और क्लीन होगी, उतना निर्णय शक्ति तीव्र होने के कारण जिस समय जो शक्ति की आवश्यकता है वह कार्य में लगा सकेंगे. ఎంతెంత మీ బుద్ధి లైన్ క్లియర్గా క్లీన్గా ఉంటుందో అంతగా మీ నిర్ణయ శక్తి కూడా తీవ్రంగా అయిన కారణంగా, ఎందుకంటే బుద్ధికి నిర్ణయ శక్తికి కనెక్షన్ ఉంది కదా, నిర్ణయ శక్తి బాగా పనిచేయాలంటే బుద్ధి క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. క్లీన్ అండ్ క్లియర్గా ఉంది అంటే నిర్ణయ శక్తి ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దాన్ని కార్యంలో పెట్టగలుగుతారు. ఎందుకంటే సమయం అనుసారంగా బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లలకు విఘ్నముక్తులుగా, సమస్య ముక్తులుగా, శ్రమ నుండి ముక్తులుగా ఉండాలి అని చూడాలనుకుంటున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్కరిని విఘ్నముక్తులుగా, సమస్య ముక్తులుగా, శ్రమ నుండి పురుషార్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. అంటే శ్రమ యొక్క పురుషార్థం ఉండొద్దు, తీవ్ర పురుషార్థం ఉండాలి, కానీ శ్రమతో కూడిన పురుషార్థం ఉండకూడదు. అందరూ అలా తయారవ్వాల్సిందే, కానీ బహుకాలం యొక్క అభ్యాసం దీనికోసం చాలా అవసరం. బ్రహ్మ బాబా యొక్క విశేష సంస్కారంను చూశారు కదా. ఏంటి బ్రహ్మ బాబా యొక్క విశేష సంస్కారము? దీన్ని బాబా ఒక కొటేషన్గా చెప్తున్నారు, తురంత్ దాన్ మహాపుణ్య. అనుకున్న వెంటనే దానం చేయడంతో మహాపుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనసులో ఒక శుభ సంకల్పం వచ్చాక ఆలస్యం చేస్తే అది తగ్గిపోతుంది. ఇప్పుడు వెంటనే నేను మొత్తం బాబాకి ఇచ్చేసేయాలి అని అనిపించినప్పుడే చేస్తే అది జరిగిపోతుంది. కానీ కాసేపు వెయిట్ చేశారనుకోండి, మొత్తం బాబాకి ఎందుకు, నాకు కావాలి కదా,
మరి అవసరమైనప్పుడు నేను వినియోగించుకోవాలంటే మళ్ళీ ఎలా? ఇలా నెమ్మది నెమ్మదిగా ఇంకా ఎంతెంత లేట్ చేస్తూ ఉంటే అంతంత అది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే తురంత్ దాన్ మహాపుణ్య అన్నారు. అనుకున్న వెంటనే ఏదైనా సంకల్పాన్ని సాకారం చేయడంలో మహాపుణ్యం జరుగుతుంది, महापुण्यम लभिस्तुंदी। जीवन के आरंभ से हर कार्य में तुरंत दान भी तुरंत काम भी किया। బ్రహ్మ బాబా తన జీవితం ఆరంభం నుండి ప్రతి కార్యంలో అనుకున్న వెంటనే దానం చేయడం, అనుకున్న వెంటనే ఆ పనిని చేసేయడం ప్రాక్టికల్గా అందరూ చూశారు. ఏదైనా థాట్ వచ్చిందంటే వెంటనే ఇమీడియట్గా యాక్షన్లో తీసుకొచ్చేవారు. వ్యాపారం చేస్తున్న సమయంలో లౌకికంలో కూడా అనుకున్నారంటే వెంటనే దాన్ని దానం చేసేసేవారు. బ్రహ్మ బాబా యొక్క విశేషత నిర్ణయ శక్తి సదా ఫాస్ట్గా ఉండేది. మరి బాప్దాదా పిల్లలందరి యొక్క రిజల్ట్ని చూశారు. ఎందుకంటే అందరినీ తోడుగా తీసుకుని వెళ్ళేది ఉంది కదా. బాప్దాదా తోడుగా వచ్చేవారేనా? ముందు మీరు వెళ్ళండి తర్వాత మేము వస్తామంటారా? కొందరిని మనం తొందర పెడుతున్నాం అనుకోండి, ఏం చేస్తారు? ముందు మీరు వెళ్ళండి, నేను లేటుగా వస్తాను అంటారు. మరి అలా ఎవరైనా అంటున్నారా బాబాతో? బాబా తొందర పెట్టకండి, నా టైంకి నేను తయారవుతాను, ముందు మీరు వెళ్ళిపోండి తర్వాత నేను వస్తాను అని. లేదు కదా, తోడే వెళ్ళేది ఉంది. బాబా కూడా వదిలిపెట్టారు, తోడు తీసుకునే వెళ్తారు. వెనక వెనక వచ్చేవారైతే కాదు కదా. ఎప్పుడైతే తోడుగానే వెళ్ళేది ఉందో అప్పుడు ఫాలో ఫాదర్ చేయాలి కదా. కర్మల్లో ఫాలో బ్రహ్మ బాప్, మరి స్థితిలో ఫాలో నిరాకారి బాప్. కర్మలలో బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి, స్థితిలో నిరాకారి తండ్రి శివ బాబాను ఫాలో చేయాలి. ఇలా ఫాలో చేయడం వచ్చా? డబల్ విదేశీయులకు ఫాలో చేయడం వస్తుందా? ఫాలో చేయటం చాలా సహజం కదా. మరి ఫాలో చేయాల్సిందే అన్నప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలన్నీ సమాప్తమైపోవాలి. మరి అందరికీ అనుభవం ఉంది కదా. వ్యర్థ సంకల్పాలకు నిమిత్తమయ్యేది ఈ ప్రశ్నలే. కాభాషా, ఎందుకు, ఏమిటి, క్యూ, క్యా, कैसे, కహా, ఈ కాతో మొదలయ్యేటువంటివన్నీ ఇవి సమాప్తమైపోవాలి. ఇవే నిమిత్తమవుతున్నాయి వ్యర్థమైన సంకల్పాలకి. ఫాలో ఫాదర్ ఈ శబ్దమే సమాప్తమైపోతుంది. ఎప్పుడు? ప్రశ్నలు వేసినప్పుడు. ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇలా, అది వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఈ ప్రశ్నలలో ఫాలో చేయడం ఆగిపోతుంది. ఎలా అనే విషయం అనకండి, ఇలా అని చూడండి. ఫాలో చేస్తూ ఉన్నప్పుడు ఇలా అనేది అర్థమవుతుంది. అందుకే कैसे అనే ప్రశ్నలను సమాప్తం చేయడానికే బ్రహ్మ బాబా జీవితంలోని విశేషతలతో కూడిన ఒక పుస్తకం తయారు చేశారు. कैसे 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 అని పిల్లలు ఎలా ఎలా, ఈ పరిస్థితిలో ఎలా, ఆ పరిస్థితిలో ఎలా అంటారు కదా. అందుకే ఒక పుస్తకం ఉంది, ऐसे थे బ్రహ్మ బాబా, ऐसे थे బ్రహ్మ బాబా. ఇలా ఉండేవారు బ్రహ్మ బాబా అని. మరి దాంట్లో చూస్తే మొత్తం అన్నిటికీ సొల్యూషన్ లభిస్తుంది. బాబా జీవితం అద్దం పట్టినట్టుగా మనకు అన్ని సమస్యల్లో ఎలా వ్యవహరించాలో నేర్పుతుంది. బుద్ధి ఫౌరన్ జడ్జ్ కర్తీ హై, ऐसे चलो ऐसे करो. బుద్ధి వెంటనే నిర్ణయం తీసుకుంటుంది, ఇలా నడవాలి, ఇలా చేయండి అని. మరి బాప్దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ चाहे पहली बारी आए हैं चाहे पुराने हैं, यही इशारा देते हैं कि अपने मन को स्वच्छ रखो. బాప్దాదా ఈరోజు పిల్లలందరికీ, మొదటిసారి వచ్చిన వారికైనా సరే లేదా పాతవారైనా అందరికీ ఇదే సైగ చేస్తూ ఉన్నారు. మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. बहुतों के मन में अभी भी व्यर्थ और नेगेटिव के दाग छोटे बड़े हैं. చాలా మంది పిల్లల్లో ఇప్పటికీ కూడా నెగిటివ్ యొక్క మరకలు,
నెగిటివిటీ, వ్యర్థం యొక్క మరకలు చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఇంకా వ్యర్థం యొక్క మరకలు ఉన్నాయి, చెడు యొక్క మరకలు ఉన్నాయి. కొందరిలో చిన్నగా, కొందరిలో పెద్దగా, చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ కారణంగానే పురుషార్థం యొక్క శ్రేష్టమైన స్పీడ్, తీవ్ర గతిలో ఆటంకం కలుగుతూ ఉంది. బాప్దాదా సదా శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. మనసులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామనను పెట్టుకోండి. ఇదే స్వచ్ఛమైన మనసుకు గుర్తు. సదా శుభ భావన, శుభ కామన కలిగి ఉండడం, ఇదే స్వచ్ఛమైన మనస్సు. అపకారి పైన కూడా ఉపకారం యొక్క వృత్తిని కలిగి ఉండాలి. ఇదే స్వచ్ఛమైన మనస్సు. స్వయం పట్ల, అన్య ఆత్మల పట్ల వ్యర్థ సంకల్పాలు రావడం, ఇది స్వచ్ఛమైన మనసు కాదు. అంటే మనసేమో స్వచ్ఛంగా ఉండాలి. అలాగే బుద్ధి ఎలా ఉండాలి అంటే స్వచ్ఛంగాను స్పష్టంగాను ఉండాలి. బుద్ధికి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు బాబా. మనసుకి క్లీన్గా ఉంటే సరిపోతుంది, కానీ బుద్ధి క్లీన్ అండ్ క్లియర్, స్వచ్ఛంగాను ఉండాలి, స్పష్టంగాను ఉండాలి. నిర్ణయం తీసుకోండి. మీపైన మీరు అటెన్షన్ ఇచ్చి చూడండి. మీపైన మీరు ఇవ్వండి, ఇతరుల పైన కాదు, పైన కాదు. మీపైన మీరు లోతుగా అటెన్షన్ ఇచ్చి చూసుకోండి. బాగున్నానా, ఎలా ఉన్నాను చూసుకోండి అంటున్నారు. ఒకసారి ఆలోచించి చూడండి. మనస్సు, బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్టంగా ఉన్నాయా చెక్ చేయండి. పైన చూసుకొని నేను బాగున్నాను, అంత బాగానే ఉంది, నా విషయంలో నా మనసు అంతా చాలా క్లియర్గా ఉంది అని అలా అనుకోవడం కాదు. లోతుగా పరిశీలించుకోండి. మనస్సు, బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్టంగా ఉన్నాయా? అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవుతుంది. బాబా సమానమైన స్థితిని తయారు చేసుకునేందుకు ఇదే సహజమైన సాధనం. మరి ఈ అభ్యాసము అంతిమంలో కాదు, చాలా కాలం నుండి అవసరం. అంతిమంలో అప్పటికప్పుడు నేను ఈ అభ్యాసం చేస్తానంటే కుదరదు. చాలా కాలం అభ్యాసం కావాలి. మరి చెక్ చేసుకోవడం వస్తుందా? స్వయాన్ని చెక్ చేసుకోవాలి, ఇతరులను చెక్ చేయకూడదు. బాప్దాదా మొదటి నుండి ఒక రమణీకమైన విషయాన్ని వినిపిస్తున్నారు. చాలామంది పిల్లలకు దూరదృష్టి బాగుంది, దగ్గరి దృష్టి అస్సలు పనిచేయట్లేదు. దూరం అన్నీ బాగానే కనబడుతున్నాయి, తనవి మాత్రం కనిపించట్లేదు. తన లోపాలు చూసుకోవట్లేదు. అందరి లోపాలు స్పష్టంగా చెప్తున్నారు. నేను అందరి గురించి చెప్పగలను, నాకు ప్రతి ఒక్కరిది తెలుసు అంటారు. కానీ తన గురించి మాత్రం తన లోపాలు, తన బలహీనతలు తెలియదు. ఇతరులను నిర్ణయించడంలో, ఇతరుల గురించి తీర్పునివ్వడంలో చాలా చురుకుగా ఉంటారు. స్వయాన్ని చెక్ చేసుకోవడంలో మాత్రం బలహీనంగా అయిపోతారు. అలా అవ్వద్దు అంటున్నారు. బాప్దాదా మొదటి నుండి ఈ విషయం వినిపిస్తూ ఉన్నారు. పిల్లల్లో ఒక విషయం అయితే పక్కా అయిపోయింది. ఏంటి అంటే నేను బ్రహ్మ కుమారిని, నేను బ్రహ్మ కుమారుడను అని నడుస్తూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. మేము బ్రహ్మ కుమారిలము, బ్రహ్మ కుమార్ బ్రాహ్మణ ఆత్మలము అని. ऐसे अभी ये नेचुरल स्मृति और नेचर बनाओ कि मैं फरिश्ता हूँ. బ్రహ్మ కుమార్ అనేది ఎంత న్యాచురల్ అయిపోయిందో అలాగే ఇప్పుడు ఇంకొక స్మృతిని కూడా న్యాచురల్ నేచర్గా చేసుకోండి అంటున్నారు. అదేమిటి అంటే నేను ఫరిస్తాను. అమృతవేళ మేల్కొని ఇది పక్కా చేసుకోండి. నేను ఫరిస్తా, పరమాత్మ శ్రీమతం అనుసారంగా క్రిందకు వచ్చి ఈ సాకారవతనంలోని పాత్ర వహిస్తున్నాను. అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి, శ్రేష్ట కర్మలు చేయటానికే వచ్చాను. బాబా ఇది హైలైట్ చేస్తూ చెప్తున్నారు. అమృతవేళ మేల్కొని ఇది పక్కా చేసుకోండి. నేను ఫరిస్తాను, పరమాత్మ శ్రీమతంతో క్రిందకు ఈ సాకార తనువులోకి వచ్చాను. అందరికీ సందేశాన్ని ఇవ్వటానికి, శ్రేష్ట కర్మలు చేయటానికి. మరి ఒకరినొకరు ఫరిష్తా స్వరూపంలోనే చూసుకోండి. కార్యం పూర్తవగానే
తన శాంతి స్థితిలో స్థితులైపోవాలి, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎవరిని చూసినా ఫరిస్తా స్వరూపంలోనే చూడాలి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మదిగా ఫరిస్తాగా చేసేస్తుంది. మీ దృష్టి ఇతరుల పైన కూడా ప్రభావాన్ని వేస్తుంది. ఇది పక్కా, ఇది గ్యారెంటీ అంటున్నారు. ఇప్పుడు ఇది పక్కా అయిపోవాలి. ఏంటి? నేను ఫరిస్తాను. మనం ఎదుటివారిని కూడా ఫరిస్తాగా చూస్తూ ఉంటే వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది అంటున్నారు. ఫరిస్తా భవ యొక్క వరదానం అందరికీ లభించి ఉంది కదా. ఒక్క సెకండ్లో ఫరిస్తా అనగా డబల్ లైట్గా తయారవ్వగలుగుతారా? ఒక్క సెకండ్లో ఫరిస్తాగా డబల్ లైట్గా. ఒక నిమిషంలో కాదు, ఒక సెకండ్. 10 సెకండ్లు కూడా కాదు, ఒక్క సెకండ్. మరి ఆలోచించగానే తయారైపోవాలి. అలాంటి అభ్యాసం ఉందా? మంచిది. ఎవరైతే ఒక్క సెకండ్లో తయారవ్వగలుగుతారో, 2 సెకండ్లు కూడా కాదు, ఒక్క సెకండ్లో తయారవ్వగలుగుతాను అనుకుంటున్నారో అటువంటి వారు ఒక్క చేయితో చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఒక్క చేయితో, ఒక్క చేయి, 2 కాదు. శబ్దం చెయ్యొద్దు. ఒక్క చేయితో చప్పట్లు అంటే ఇలా శబ్దానికి అతీతంగా చేయడానికే బాబా మనకి ఒక్క చేయితో చప్పట్లు అని అన్నారు. బాబా పరంధామంలో కంప్లీట్ వానికి అతీతంగా ఉంటారు కదా. బాబా అందుకే వచ్చి మాట్లాడిన బాబాకు వాయిస్ ఎలా వస్తుంది? మనలాంటి నార్మల్ వాయిస్ రాదు కదా, గాల్లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే బాబా వానికి అతీతమైన లోకంలో ఉంటారు. ఒకటేసారి శబ్దంలోకి ఎలా రాగలుగుతారు? అందుకే బాబాకు శబ్దాలు ఇష్టం ఉండదు. చప్పట్లు కొట్టి అల్లరల్లరిగా శబ్దం క్రియేట్ చేయడం నచ్చదు. అందుకని బాబా ఏక్ హాత్ కి తాలి అంటారు. ఒక చేయితో చప్పట్లు కొట్టండి అంటారు. బన్ సక్తే హే ఐసే హీ నహీ హాత్ ఉఠానా. మరి తయారవ్వగలరా? అలా ఊరికే చెయ్యెత్తకండి ఒకరిని చూసుకొని ఒకరు. డబల్ ఫారినర్స్ నహీ ఉఠా రహే హే. డబల్ ఫారినర్స్ చెయ్యి ఎత్తట్లేదు. సమయం పడుతుందా ఏంటి అడుగుతున్నారు బాబా. మీకు టైం కావాలా? అచ్చా. ఎవరైతే కొద్దిగా టైం పడుతుంది, ఒక సెకండ్లో నేను తయారవ్వలేను ఫరిస్తాగా, కొంచెం టైం పట్టుకుంటూ కొంచెం నాకు టైం కావాలి అంటారో వారు చెయ్యెత్తండి. చాలామంది చెయ్యెత్తారు బాబా ముందు. మంచిది. కానీ లాస్ట్ గడియ యొక్క పరీక్ష ఒక్క సెకండ్దే ఉంటుంది. నాకు టైం కావాలి అంటే మీరు రిహార్సల్ చేసేటప్పుడు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎగ్జామ్ యొక్క టైం పరిమితి ఎంత ఉంటుందో అంతలోనే పరీక్ష రాయాలి కదా. కానీ అంతలో రాయకుండా నాకు టైం పడుతుంది, నాకు ఎక్కువ ఇవ్వాలి అంటే కుదరదు కదా. మరి అంతిమ సమయంలో అయితే పరీక్ష ఒక్క సెకండ్దే వస్తుంది. అందుకే అలాంటి అభ్యాసం ఇప్పటి నుండి చెయ్యాలి. అకస్మాత్తుగా వస్తుంది, ఒక్క సెకండ్లోనే మీరు ఆ పరీక్షను పాస్ అవ్వాలి. ఇప్పటి నుండి చూసి రాసే పరీక్షలు ఎందుకు పెడుతున్నారు మీకు? ఎందుకంటే అంతిమంలో కూడా మీకు ఆన్సర్ బాబా చెప్పేశాడు. అంతిమంలో ప్రశ్నకు జవాబు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క సెకండ్లో మనకి క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు. ఒక్క సెకండ్లో ఆ స్వరూపంలో స్థితి అయిపోవాలి. అలా ఒక్క సెకండ్లో స్థితి అవ్వగలుగుతున్నారా లేదా బాబా చూస్తారు. లాస్ట్ గడియ యొక్క పేపర్ అయితే ఒక్క సెకండ్లోనే రాయాల్సి ఉంటుంది. అంటే ఒక సెకండ్దే ఆ పరీక్ష ఉంటుంది. మరి అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది, ఒక సెకండ్లో వచ్చేస్తుంది. చెయ్యి ఎత్తారు, ఏం పర్వాలేదు, కానీ రియలైజ్ అవుతున్నారు కదా, ఇది కూడా మంచిది. కానీ ఇప్పుడు ఈ అభ్యాసం చెయ్యాల్సిందే, ఏదేమైనా చెయ్యాల్సిందే. కర్నా హీ పడేగా నహీ కర్నా హీ హే. చెయ్యాల్సి వస్తుంది, ఇంకా తప్పుతుందా ఈ అభ్యాసం అని అలా అనుకోకండి. నేను చెయ్యాల్సిందే అని మీకు మీరు కమిట్ అవ్వండి. మనసులో దృఢ సంకల్పం చేసుకోండి, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని. అంతేకాని ఇంకా తప్పుతుందా ఈ అభ్యాసం కూడా ఇప్పటి నుండి చెయ్యాలా అలా అనుకోకండి. ఈ అభ్యాసం చాలా 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 అవసరం. 3 సార్లు బాబా చెప్తున్నారు, చాలా 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 అవసరం.
సరే, బాప్దాదా అయితే కొంచెం సమయం ఇస్తూ ఉన్నారు. ఎంత టైం కావాలి? 2000 తక్ చెయ్యి. 2000 సంవత్సరం ఇప్పుడే మొదలైంది, ఇది ఫిబ్రవరి మాసం, ఈ మురళి చెప్పింది. మరి ఈ సంవత్సరం అంతా సరిపోతుందా అంటున్నారు బాబా. 21వ శతాబ్దంలో మీరందరూ ఛాలెంజ్ చేశారు కదా, మీరందరూ చాటింపు వేయించారు కదా, గుర్తుందా ఏంటో? ఛాలెంజ్ ఏమని చేశారు? గోల్డెన్ ఏజ్డ్ ప్రపంచం వచ్చేస్తుంది, గోల్డెన్ ఏజ్డ్ వాతావరణం కనబడుతుంది, తయారు చేస్తున్నాము అని ఛాలెంజ్ చేశారు కదా. మరి ఈ సమయంలోనే మీరు తయారైపోవాలి అంటున్నారు. ఇట్నే తక్ తో బహుత్ టైం హే. మరి 2000 సంవత్సరంలో తయారైపోవడం అంటే చాలా టైం ఉన్నట్లే. ఎవరికైతే స్వయం పైన అటెన్షన్ ఉంటుందో, ఎవరైతే స్వయంపై అటెన్షన్ ఇవ్వగలరో, ఎవరైతే ఇవ్వలేరో, 2 రకాల ప్రశ్నలు బాబా చెప్తున్నారు. ఎవరెవరు ఇవ్వగలుగుతారు స్వయానికి స్వయం అటెన్షన్? మీరందరు ఇవ్వగలరా? మీకు మీరు అటెన్షన్. కొందరు ఇవ్వలేరు కూడా, నేను ఇవ్వలేని అటెన్షన్ అంటారు. కానీ బాబా అన్నారు, ఇద్దరికీ చెప్తున్నారు ఇవ్వాల్సిందే, మీకోసం మీరు టైం తీయాల్సిందే. ఏ విధంగా దేహబాణంలో రావడానికి ఎంత టైం పడుతుంది? 2 సెకండ్లు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు దేహబాణంలోనే ఉంటారు. ఇష్టం లేకపోయినా దేహబాణంలోకి వచ్చేస్తూ ఉంటారు. మరి దానికి ఏమైనా టైం పడుతుందా? 1 సెకండ్, అంతకన్నా తక్కువ టైంలోనే ఆ దేహబాణంలో ఉంటున్నారు. తెలియట్లేదు దేహబాణంలోకి వచ్చేసాను అని కూడా. అంత న్యాచురల్ అభ్యాసం ఫరిష్తా స్థితిది ఉండాలి. ఏదేమైనా ఏం జరిగినా సరే, అసలు ఇంకా ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే మనకి తెలియకూడదు నేను సోల్ కాన్షియస్లో ఉన్నాను అనేది కూడా తెలియకుండానే ఆ స్థితిలో ఉండిపోవాలి. అంటే అంత న్యాచురల్ అయిపోవాలి, అంత పవర్ఫుల్ స్థితిలో న్యాచురల్గా ఉండిపోవాలి. ఫరిష్తా స్థితి కూడా న్యాచురల్గా ఉండాలి. ఎంతైతే మీ నేచర్ని ఫరిష్తా స్థితిలో తయారు చేసుకుంటారో అంతగా మీ నేచర్ స్థితిని న్యాచురల్గా చేస్తుంది. అంటే ఎంతెంత మనం ఫరిష్తా స్వభావాన్ని అలవర్చుకుంటామో ఆ స్వభావము మన స్థితిని న్యాచురల్గా తీసుకొస్తుంది. మరి బాప్దాత ఎంత సమయం తర్వాత అడగాలి మిమ్మల్ని? ఎన్ని రోజుల తర్వాత అడగమంటారు? తయారయ్యారా లేదా అని మాటిమాటికి అడిగితే బాగోదు కదా. మధ్యలోనే అడిగేశారనుకోండి, బాబా తయారవుతున్నానని చెప్పాను కదా, పూర్తి అయిపోయిన తర్వాత నన్ను అడగండి అంటారు కదా అలా. మరి ఎంత సమయం కావాలి? జయంతి బోలో కిత్నా సమయ చెయ్యే. జయంతి బేన్ని అడుగుతున్నారు బాబా ఎంత టైం కావాలి అని. ఫారిన్ వాళ్ళందరి వైపు నుండి మీరు చెప్పండి ఎంత సమయం ఫారిన్ వాళ్ళకి కావాలి. జనక్ బోలో. జానకి దాదీజీని కూడా అడుగుతున్నారు బాబా, మీరు చెప్పండి. దాదీజీ అన్నారు, ఆజ్కి ఆజ్ హోగి కల్ నహి. ఈ రోజే అందరం ఫరిష్తా అయిపోతాం, రేపు కాదంటున్నారు బాబా. దాది అంటే దాదికి అంత నష ఉంది, ఈ రోజే తయారైపోతాం, రేపు కాదు అంటున్నారు. అగర్ ఆజ్కి ఆజ్ హే తో అభి ఫరిష్తే హో జాయేంగే నహి. మరి ఇప్పటికిప్పుడే తయారవుతాము అంటే ఇప్పుడు ఫరిష్తాగా ఉన్నట్లే. మరి ఫరిష్తాగా తయారవుతాను అని కూడా అనకూడదు. అగర్ జాయేంగే తో కబ్ తక్. బాబా అడుగుతున్నారు, ఒకవేళ హో జాయేంగే తయారవుతాము అంటే అవుతాము అంటున్నారంటే ఎప్పటి వరకు అవుతారు? బాప్దాత ఈరోజు బ్రహ్మ బాబా యొక్క ఒక సంస్కారాన్ని వినిపించారు. ఏం సంస్కారం అది? తురంత్ దాన్ మహాపుణ్య. అనుకున్న వెంటనే దానం చేసి మహాపుణ్యం పొందడం. ఇది బ్రహ్మ బాబా యొక్క సంస్కారం. బాప్దాదాకు ప్రతి ఒక్క పిల్లలతో ప్రేమ ఉంది. బాబా ఇలాగే అనుకుంటారు, ఒక్కొక్క పిల్లలు నా పిల్లలు, రాజా పిల్లలు తక్కువ కాదు అని. నెంబర్ వారీగా ఎందుకున్నారు? మరి అందరూ నెంబర్ 1 అయిపోతే ఎంత బాగుంటుంది. కానీ పిల్లలందరూ నెంబర్ వారీగానే ఉన్నారు. అచ్చా, బాబా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాళ్ళతో మాట్లాడారు. ఆపస్ మే మిల్కర్ క్యా ప్రోగ్రామ్ బనాయా.
మీరందరూ కలిసి ఏం ప్రోగ్రాం తయారు చేశారు అంటున్నారు. తీవ్ర పురుషార్థం యొక్క ప్లాన్ని తయారు చేశారా? త్వరగా శ్రేష్ఠ ఆత్మల చేతిలోకి ఈ కార్యం రావాలి అని అలాంటి ప్లానింగ్ జరుగుతుందా? విశ్వ పరివర్తన చేయాల్సిందే. మరి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మారిపోవాల్సిందే. మారాలి కదా ప్రపంచం అడ్మినిస్ట్రేషన్ అంతా. ఇప్పుడేంటి, డెమోక్రసీ ఉంది కదా, ప్రజల పైన ప్రజల రాజ్యం. ఇది పోయి మళ్ళీ దేవతలు రాజుల యొక్క రాజ్యం రావాలి కదా. మరి అలాంటి సుఖశాంతిమయ రాజ్యం రావాలంటే అడ్మినిస్ట్రేషన్ అంతా చేంజ్ అవ్వాలి అంటున్నారు. कैसे ये कार्य सहज बढ़ता जाए फैलता जाए ऐसा सोचा. ఎలా ఈ కార్యం విస్తరిస్తూ ఉండాలి, ఎలా దీన్ని వృద్ధి చేయాలి, ఈ విషయంలో ఆలోచించారా? తక్కువ పెద్ద నగరాలకు నిమిత్తంగా ఉన్న వారిని పర్సనల్గా కలిసి వాళ్ళకి సందేశం ఇవ్వాలి అని ప్లాన్ తయారు చేశారా? తక్కువ ఇదైతే అర్థం చేయించండి వాళ్ళకి. ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన సాధ్యము అనే విషయాన్ని చెప్పండి. ఇది మీరు చెయ్యాల్సిందే. మీ వర్గం వారిని మీరు జాగృతం చేయండి. అందుకే ఈ వర్గాన్ని తయారు చేయడం జరిగింది. మరి బాప్ దాదా వర్గీకరణ సేవలో ఏ వర్గం వారు ఆ వర్గం వాళ్ళని తప్పకుండా పైకి తీసుకురావాలి అంటారు. పిల్లల సేవను చూసి సంతోషిస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. ప్రతి వర్గంలో తమ వర్గం వారిని ఎంతవరకు పైకి తీసుకొచ్చారు, ఎంతవరకు వారికి బాబా సందేశాన్ని అందించారు. కొద్దిగా మేల్కొల్పారా, లేకపోతే మీ సాథీగా వారిని తయారు చేసుకున్నారా? సహయోగిగా ఉన్నారా, సాథీగా తయారయ్యారా? బ్రహ్మ కుమార్గా అయితే తయారు చేయలేదు, కానీ సహయోగి సాథీగా అయితే తయారు చేశారా? అన్ని వర్గాలకు బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఏ విధంగా ఇప్పుడు ధర్మనేతలు వచ్చారు. నెంబర్ 1 క్వాలిటీ వాళ్ళు రాకపోయినా ఒకే స్టేజ్ పైన అందరూ కలిసి అందరి నోటి నుండి ఒకటే విషయం వచ్చింది, ఆధ్యాత్మిక శక్తిని మనమంతా కలిసి వ్యాపింప చెయ్యాలి అని. ఇలాగే ప్రతి వర్గంలో నుండి ఎవరు వచ్చినా ఆ వర్గం వారు ఇదే రిజల్ట్ని తీసుకురావాలి. మా వర్గం వాళ్ళందరికీ మెసేజ్ని మేము అందించాము. మరి ఎంతవరకు అందించారు, ఇది అందరూ చూసుకోవాలి అంటున్నారు. రెండవది, आध्यात्मिकता की आवश्यकता है और हम भी सहयोगी बने ये रिजल्ट हो. ఫస్ట్ రిజల్ట్ ఏముండాలి అంటే ఒక వర్గంలోని వారు ఆ వర్గంకి చెందినటువంటి వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వాలి. రెండవ రిజల్ట్ ఏమిటి అంటే ఆ వర్గంలోని వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికత చాలా అవసరం ఇప్పుడు అని గుర్తించాలి. ఆ రిజల్ట్ తీసుకురావాలి అంటున్నారు. ఆధ్యాత్మికత యొక్క అవసరం ఇప్పుడు చాలా ఉంది, మేము కూడా సహయోగిగా అవుతాము, మా వంతు సహకారం మేము కూడా చేస్తాము అని ప్రతి ఒక్కరూ అనాలి. ఇటువంటి రిజల్ట్ తీసుకురావాలి. రెగ్యులర్ స్టూడెంట్గా కాకపోయినా కానీ సహయోగిగా అయితే చేయవచ్చు. ఇప్పుడు ప్రతి వర్గం వారి యొక్క సేవ చేయండి. ఏ విధంగా ధర్మనేతలను మీరు పిలిచారు, అలాగే ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి యొక్క సేవ చేయండి. ముందు ఇండియాలో చేయండి, తర్వాత ఇంటర్నేషనల్గా కూడా చేయండి. ప్రతి వర్గంలో విభిన్న స్టేజ్ వారందరూ కలవాలి, అందరూ ఇదే అనుభవం చెప్పాలి, మేము మీకు సహయోగిగా అవుతాము అని. మరి ప్రతి వర్గం యొక్క రిజల్ట్ ఇప్పటి వరకు ఎంత వచ్చింది అనేది బాబా చూస్తారు. మరి ఇక ముందు కోసం ఏం ప్లాన్ ఉంది? ఎందుకంటే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క లక్ష్యం పెట్టుకొని సమీపంగా తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు అన్ని వర్గాల వారు సమీపంగా సహయోగిగా అవుతారు. అంటే అలా అన్ని వర్గాల వారు కలిశారనుకోండి, చాలా పెద్ద సంఘటన తయారవుతుంది కదా. ఒకరికొకరిని చూసుకొని కూడా చాలా సంతోషం, ఉమంగ, ఉత్సాహంలోకి వస్తారు. ఇప్పుడు పోల్చుకుంటూ ఉన్నారు,
మంచి మంచి వారు కూడా ఉన్నారు, కానీ అందరిది మొదట సంఘటన ఒకే చోట ఏర్పాటు చేయండి, అందరూ కలిసి ఆ సంఘటన మధుబన్లో చెయ్యాలి అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ పవర్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా మొత్తం అందరూ పెద్ద పెద్దవారు అడ్మినిస్ట్రేటర్స్ అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. అన్ని చోట్ల ఉన్నటువంటి వాళ్ళని మధుబన్లోనూ అలా సంఘటన చేశారు. ఒక్కొక్క స్పెషల్గా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పెద్ద పెద్ద సిటీలో కూడా ఆ కార్యక్రమాలు చేశారు. బాప్దాదా ఇన్స్పిరేషన్స్ ఇచ్చారు, అలాంటి ప్రేరణ బాబా ఇచ్చారు. ఇప్పటి వరకు మన సంస్థలో జరుగుతున్న అన్ని పెద్ద పెద్ద సేవలకి బాబానే డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రతిదీ బాబా మురళి ద్వారా చెప్పారు, ఇలా చేయండి అలా చేయండి అని డైరెక్షన్స్ ఇస్తే దాన్ని ఇంకా విస్తారం చేసింది పిల్లలు, కానీ బీజం వేసింది మాత్రం బాబానే. వేరు వర్గాలలో కూడా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్లో అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళందరిది ఒక వేదిక తయారు చేయండి అని బాబా అంటున్నారు. మరి అలాంటి ప్లాన్ ఏమైనా తయారు చేశారా? తయారయ్యిందా? తప్పనిసరిగా చెయ్యాలి. ఫారిన్ వాళ్ళకి కూడా సందేశాన్ని పంపించారు, చాలామంది అక్కడిక్కడ ఉండిపోయారు అని. ఒకవేళ భారతదేశంలో కూడా చూసినట్లయితే మంచి మంచి సహయోగి ఆత్మలు అక్కడక్కడ ఉన్నారు, కానీ గుప్తంగా ఉండిపోతున్నారు. వాళ్ళందరినీ కలపండి, ఒక విశేషమైన ప్రోగ్రాం పెట్టి అనుభవాల లేన్దేన్ చేసుకోండి, అప్పుడు చాలా తేడా వస్తుంది. అందరూ క్లోజ్ అవుతారు, సమీపంగా వచ్చేస్తారు. किस वर्ग के 5 होंगे, किसके 8 होंगे, किसके 25-30 भी होंगे. ఒక వర్గంలో 5 ఉంటే ఒక వర్గంలో 8 మంది, ఒక వర్గంలో 25-30 మంది కూడా ఉంటారు. సంఘటనలో రావడంతో అందరూ ముందుకు వెళ్తారు, ఉమంగం ఉల్లాసం పెరుగుతుంది. మరి ఇప్పటి వరకు వర్గాల యొక్క సేవ జరిగింది, దాని రిజల్ట్ను కూడా మీరు తయారు చేయండి అంటున్నారు. ఇప్పటి వరకు ఏం సేవ చేశారో ఆ రిజల్ట్ అంతా ఒకటి తయారు చేయండి. విన్నారు కదా, అన్ని వర్గాల వారికి బాబా అర్థం చేయిస్తున్నారు. అన్ని వర్గాల వారు ఈరోజు విశేషంగా వచ్చారు, అందరినీ బాబా చేయత్తమన్నారు. बहुत है तो अभी रिजल्ट देना, कितने कितने कौन कौन और कितनी परसेंट में समीप सहयोगी है. ఇప్పుడు బాబాకి రిజల్ట్ ఇవ్వాలి, ఎంతెంత మంది ఏ వర్గం నుండి ఎవరెవరు ఎంత పర్సంటేజ్లో సమీపంగా వచ్చారు అని. फिर उनके लिए रमणीक प्रोग्राम बनाएंगे. తర్వాత వాళ్ళ కోసము ఒక రమణీకమైన ప్రోగ్రామ్ని కూడా తయారు చేద్దాం. ठीक है ना, ఓకేనా. మధుబన్ వాలోంకో ఖాళీ నహీ रहना है. మధుబన్ వారు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఖాళీ रहने चाहते हैं. బాబా అడుగుతున్నారు, ఖాళీ रहना चाहते हैं, ఖాళీగా ఉండాలని అనుకుంటున్నారా? బిజీ रहना चाहते हैं ना, బిజీగా ఉండాలని అనుకుంటున్నారు కదా. యా థక్ జాతే హే, లేకపోతే అలసిపోతున్నారా? ఒకదాని తర్వాత ఒకటి అలా ఎన్ని ప్రోగ్రామ్స్, అసలు మాకు రెస్టే ఉండట్లేదని అనుకుంటారా? మధ్యలో 15 రోజులు సెలవు ఉంటుంది కదా, ఉండాలి కూడా. కానీ ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం లిస్టులో ఉండాలి. ఒక ప్రోగ్రాం తర్వాత ఇంకొక ప్రోగ్రాం నెక్స్ట్ ఏమిటి అనేది లిస్ట్ అయితే ఉండాలి. అప్పుడే ఉమంగ ఉత్సాహం ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే సేవ ఉండదో అప్పుడు దాది ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సేవ లేనప్పుడు కంప్లైంట్ చెప్పనా, దాది అంటారు, బాబా అందరూ ఏమంటున్నారంటే మా ఊర్లలోకి వెళ్ళిపోతాం. అంటే ప్రోగ్రాం ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏమంటారు అందరు, దాది ఇప్పుడు ఏం ప్రోగ్రాం లేదు కదా, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, ఒక నెల రోజులు, నేను ఒక 10 రోజులు, నేను ఒక వారం రోజులు అని అడుగుతూ ఉంటారు. चक्कर लगाने जाए, सेवा के लिए भी चक्कर लगाने जाए, इसीलिए बिजी रखना अच्छा है. దాది నేను అలా తిరిగి వస్తాను, అన్ని సెంటర్లకు వెళ్ళి వస్తానని అంటూ ఉంటారు.
దాది అంటున్నారు, మరి బిజీగా ఉండడం మంచిదా లేకపోతే తిరగడానికి వెళ్ళడం మంచిదా? అలా తిరిగి వస్తారా? సేవ కోసం తిరిగి రావడం మంచిది, కానీ ఊరికి అలా వెళ్ళి వస్తాను అంటే అది మంచిది కాదు. మాయ ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే బిజీగా ఉండడం మంచిది. బిజీగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. और देखो मधुबन वालों की एक विशेषता पर बाप दादा पदम गुना मुबारक देते हैं. మరి చూడండి, మధుబన్ వారిలోని ఒక విశేషతను చూసి బాప్ దాదా పద్మాల రెట్లు శుభాకాంక్షలని తెలుపుతున్నారు. బాబా నా 100 గునా బి నహి, పదం గునా, 100 రెట్లు కూడా కాదు, పద్మాల రెట్లు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను అంటున్నారు. ఏ విషయం పైన? जब भी कोई आते हैं तो मधुबन वालों में ऐसी सेवा की लगन लग जाती है जो कुछ भी अंदर हो छिप जाता है. ఎలాంటి వారు మధుబన్ ఇంటికి వచ్చినా సరే సేవ యొక్క తపనలో వారు ఎంత బాగా ముందుకెళ్తారంటే అసలు ఏం జరిగినా అప్పటి వరకు అంతా దాగిపోతుంది. మధుబన్ వాళ్ళు అసలు అదేది బయట పడనివ్వకుండా చాలా బాగా సేవ చేస్తారు. అవ్యక్తి దికాయి దేతే హే, ఎంతో అవ్యక్తంగా కనబడతారు. అతక్ దికాయి దేతే హే, అలసట లేని వారిగా కనబడతారు. మరి ఆ సమయంలో విశేషంగా విల్ పవర్ వచ్చేస్తుంది, సేవ యొక్క మెరుపు కనిపిస్తుంది. మరి ఈ సర్టిఫికేట్ బాప్దాదా ఇస్తున్నారు మీకు, మధుబన్ వారికి శుభాకాంక్షలు. మరి చప్పట్లయితే కొట్టండి. ఇప్పుడు మధుబన్ వారిని బాబా చప్పట్లు కొట్టండి అంటున్నారు. చాలా మంచిది. బాప్దాదా కూడా ఆ సమయంలో పిల్లలందరినీ చూడ్డానికి వస్తారు. అలా సేవలో బిజీగా ఉండి ఏదైనా జరిగినా కూడా దాన్ని మర్చిపోయి మళ్ళీ అంతా కలిసిపోయి మంచిగా చేస్తూ ఉంటే బాబా చూడ్డానికి వస్తారు. మీ అందరికీ తెలియదు బాబా చూస్తున్నారని, కానీ బాప్దాదా చక్కెర కొట్టడానికి వస్తారు, పరిభ్రమణ చేస్తారు. మరి ఈ విశేషత మధుబన్ వారిని ఇంకా ముందుకు నడిపిస్తుంది. అచ్చా, మీడియా వింగ్. ఫారిన్ మే బి మీడియా కా షురూ హువా హేనా, ఫారిన్లో కూడా మీడియాది సర్వీస్ మొదలైంది కదా అంటున్నారు. బాప్దాదా చూశారు, మీడియాలో చాలా మంచిగా శ్రమ చేస్తూ ఉన్నారు. చివరికి వార్తాపత్రికలు అన్నింటి నుండి వెలువడుతుంది. చాలా ప్రేమగా అందరూ మీ సందేశాలని ముద్రిస్తూ ఉన్నారు. మరి శ్రమ యొక్క ఫలం కూడా లభిస్తూ ఉంది కదా. ఇప్పుడైతే ఈ విశేషత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా వార్తాపత్రికల్లో, టీవీల్లో కొందరైతే పర్మనెంట్గా కొద్ది సమయం కూడా కేటాయించేశారు. కొన్ని ఛానల్స్ వాళ్ళు పర్మనెంట్గా ఒక టైం మన కోసం ఫిక్స్ చేసి ఇచ్చేశారు. రోజు నడుస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ బాగున్నాయి అంటున్నారు. అందరికీ వినిపించడంతో మంచి అనుభవం జరుగుతుంది. అందరికీ వినిపించడంతో వాళ్ళకు కూడా మంచి అనుభవం జరుగుతుంది. ఇలా వార్తాపత్రికల్లో విశేషంగా సప్తాహంలో లేదా ప్రతిరోజుటి పేపర్లో కూడా ఏదో ఒకటి శాంతి యొక్క సందేశం, ఒక చిన్న ముక్కనైనా వాళ్ళకి అందాలి అంటున్నారు. అలా మీరు ఒక కాలం సెట్ చేసుకోండి అంటున్నారు. అందరూ రియలైజ్ అవ్వాలి, ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు ఒక మంచి అవకాశము అని. ఇలాంటి పురుషార్థం చేయండి. సఫలత అయితే లభిస్తూ ఉంది, కనెక్షన్ కూడా మంచిగా పెరుగుతూ ఉంది. ఇప్పుడైతే కొంచెం కమాల్ చేసి చూపించండి. వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా చేయగలుగుతారు కదా. గ్రూప్ చేయగలుగుతుందా? చెయ్యొద్దండి, చేయగలుగుతారు. ఉమంగ ఉల్లాసం అయితే ఉంది కాబట్టి సఫలత కూడా ఉంది. ఎందుకు చేయలేరు మీరు? చివరికి ఆ సమయం కూడా వచ్చేస్తుంది. అన్ని సాధనాలు మిమ్మల్ని ఉపయోగించుకోమని మీ దగ్గరికి వస్తాయి. మీ ద్వారానే అన్ని సాధనాలు ఉపయోగపడతాయి. మీకు ఆఫర్ చేస్తారు అందరూ తీసుకోండి అని.
ఏదైనా మా ఛానల్లో చెప్పండి, మాకు రోజు మీది ఏదైనా కావాలి, జ్ఞానం మాకు మీరు ప్రింట్ చేస్తాం మేము, మీరు పంపించండి అని అంటూ ఉంటారు. మీ సహాయం తీసుకుంటారు. అభి ఆప్ లోగోంకో कहना पड़ता है. ఇప్పుడైతే మీరే చెప్పాల్సి వస్తుంది, సహయోగిగా కండి, చాలా మంచి సందేశం, మంచి జ్ఞానం ఇది, మీరు సహయోగం ఇవ్వండి అని. కానీ ఒక విషయం పక్కా చేసుకోండి, ఏమిటి? ఫరిష్తా ఫరిష్తా ఫరిష్తా. తర్వాత చూడండి మీ కార్యం ఎంత త్వరగా జరుగుతుందో. ఇంకా మీరు ఎవరి వెంట పడవలసిన అవసరం ఏర్పడదు, కానీ నీడలాగా వాళ్ళు మీ వెంట పడుతూ ఉంటారు, మీ దగ్గరికి వస్తారు. కేవలం మీరు మీ స్థితిని ఆగిపోకుండా చూసుకోండి. మీ స్థితిలో ఏదైతే ఆగిపోయారో దాన్ని చెక్ చేసుకోండి. మీ స్థితిని మళ్ళీ రీయాక్టివేట్ చేయండి. ఎవరు రెడీగా అయిపోండి. కేవలం స్విచ్ ఆన్ చేయగానే అంతే స్టార్ట్ అయిపోవాలి. మంచిగా చేస్తారు కూడా. బాబాకి మన పైన అంత విశ్వాసం ఉంది. అచ్చా, నలువైపులా ఉన్న దేశ విదేశాల యొక్క సాకార స్వరూపంలో, సూక్ష్మ స్వరూపంలో కలుసుకునేటువంటి పిల్లలకు, సర్వస్వరాజ్యాధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తన నడవడిక మరియు ముఖంతో ప్రత్యక్షం చేసేటువంటి విశేష ఆత్మలకు, సదా బాప్దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేటువంటి, సదా మనసును స్వచ్ఛంగా, బుద్ధిని క్లియర్గా ఉంచుకునేటువంటి స్వతహా తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా తోడుగా ఉండేటువంటి, తోడుగా నడిచేటువంటి డబల్ లైట్ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदान. साधनों को निर्लेप व न्यारे बन कार्य में लगाने वाले बेहद के वैरागी भव. సాధనాలను నిర్లేపిగా, అతీతంగా అయి కార్యంలో పెట్టేటువంటి అనంతమైన వైరాగి భవ. సాధనాలను నిర్లేపిగా, అతీతంగా అయి కార్యంలో ఉపయోగించేటువంటి అనంతమైన వైరాగి భవ. నిర్లేపిగా అంటే అంటనట్టుగా. సాధనాల్ని వాడుకుంటున్నాం కానీ అసలు వాడుతున్నామా లేదా అన్నట్టుగా డిటాచ్డ్గా ఉన్నాం దానికి. ఎగ్జాంపుల్, ఫోన్ ఉంది, ఫోన్ యూజ్ చేస్తున్నాం కానీ అసలు వాడనట్లే కనిపించాలి. ఓన్లీ కాల్ వస్తేనే మాట్లాడుతున్నాం, తర్వాత ఏమీ మనకి దాంతో పని లేదు అన్నట్టుగా డిటాచ్డ్గా ఉన్నాం. ఏదైనా సాధనంను అలా అతీతంగా, నిర్లేపిగా ఉపయోగించుకుంటూ అనంతమైన వైరాగిగా కండి. కంప్లీట్గా వాడకపోవడం, అస్సలు వాటిని టచ్ చేయకపోవడం అలా చెప్పట్లేదు బాబా. ఈ రెండు గుర్తుంచుకోవాలి, నిర్లేపి స్థితి, అతీత స్థితి. వివరణ. అనంతమైన వైరాగి అనగా దేనిలోనూ ఆకర్షణ ఉండకపోవటం, సదా బాబాకు ప్రియంగా ఉండటం. ఇది ప్రియంగా ఉండటమే అతీతంగా ఉండేలాగా చేస్తుంది. బాబాకు ప్రియంగా అవ్వకపోతే అతీతంగా కూడా కాలేరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే బాబాకు ప్రియంగా ఉంటారో వారు అన్ని రకాల ఆకర్షణలకు దూరంగా అనగా అతీతంగా ఉంటారు. దీనినే నిర్లేప స్థితి అంటారు. ఎలాంటి హద్దు ఆకర్షణ యొక్క లేపనంలో వచ్చేవారు కాదు. అంటే ఏ కొంచెం కూడా ఒక లేయర్ లాగా కూడా ఆ లేపనం ఉండకూడదు. హద్దు ఆకర్షణలు ఒక స్లైట్ లేయర్ లాగా కూడా ఉండకూడదు. రచన వ సాధనంకు నిర్లేప్ హోకర్ కార్యమే లాయం. మీ రచనను, మీ దగ్గరున్న సాధనాలని నిర్లేపిగా ఉపయోగించుకోండి. ఇటువంటి బేహద్ వైరాగిలే రాజ ఋషులు.
ఇటువంటి అనంతమైన వైరాగీలే రాజ ఋషులు. స్లోగన్: దిల్ की सच्चाई सफाई हो तो साहेब राजी हो जाएगा. హృదయం యొక్క సత్యత స్వచ్ఛత ఉంటే యజమాని సంతృప్తి చెందుతారు. హృదయం యొక్క సత్యత స్వచ్ఛత ఉన్నట్లయితే యజమాని ఎవరు? ఈశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఈరోజు స్వమానము: నేను అనంతమైన వైరాగిని. నేను అనంతమైన వైరాగిని. ఈరోజంతా చెక్ చేసుకుందాం. ఏ చిన్న సాధనమునైనా ఉపయోగించుకుంటున్నాము అంటే మరి అనంతమైన వైరాగి స్థితిలో ఉండి, నిర్లేపి స్థితిలో ఉండి, అతీతంగా ఉండి వాడుకుంటున్నానా, లేకపోతే ఆకర్షణతోనా? చూసుకుందాం. ఓం శాంతి.